నమస్తే శ్రీమాత్రే నమః. లక్ష్మీ నారసింహాయ నమః. ఐబిఎం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. దేవాలయం శీర్షికలో మనము ఈరోజు లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయము యాదాద్రి లేదా యాదగిరి గుట్ట గురించి ఆ దేవస్థానం విశేషాలను తెలుసుకుందాము. లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయము యాదాద్రి యాదగిరి గుట్ట లేదా పంచ నరసింహ క్షేత్రము లేదా ఋషి ఆరాధన క్షేత్రము అంటారు దీన్ని. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిన్ని పట్టణంలో యాదగిరి గుట్టలో ఒక కొండపైన ఉన్నటువంటి హిందూ దేవాలయము. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ సొంత తిరుపతిగా పేర్కొంటారు. ఈ ఆలయము విష్ణువు యొక్క అవతారమైనటువంటి నరసింహదేవుడి యొక్క అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 2016 మరియు మార్చి 2022 మధ్యలో విస్తరించి పునర్నిర్మాణము గావించారు. ఇది హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ఆలయ పురాణము చూసినట్టయితే కనుక స్కంద పురాణ ప్రకారము ఋష్యశృంగ మహర్షి కుమారుడైనటువంటి యాద ఇక్కడ నరసింహదేవుడి కోసము తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి సంతోషించి నరసింహుడు 5 రూపాలలో తనను తాను వ్యక్తీకరించుకున్నాడు. జ్వాలా నరసింహ, గండభేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ. ఈ యాదగిరి నరసింహస్వామిని ఈ రూపంలో అనగా యాదగిరి నరసింహుడుగా కొండ మీద ఉండమని కోరాడు. ఈ కారణంగా ఆలయంలో ప్రధాన గుహలో రాతితో ప్రతిష్ఠించబడినటువంటి 5 రూపాల్లో నరసింహ దేవతలు ఉంటారు. ఈ ఆలయంలోని ప్రధాన దేవతలు గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఆలయం 3.7 మీటర్లు అనగా 12 అడుగుల ఎత్తు మరియు 9.1 మీటరు అనగా 30 అడుగుల పొడవు కలిగినటువంటి గుహలో ఉన్నది. ఈ ఆలయము హాలు వెనక భాగంలో అనగా వెనక స్తంభం వద్ద ఉన్నది. గదిలోకి దిగి వెనక వైపుకు మెట్ల మార్గం కూడా ఉన్నది. జ్వాలా నరసింహుడు పాము ఆకారంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. యోగానంద నరసింహ యోగ భంగిమలో ధ్యానంలో కూర్చున్నట్లు కనిపిస్తాడు. లక్ష్మీ నరసింహుడిది వెండి విగ్రహము చిహ్నంగా ప్రధాన మందిరంలో ప్రతిష్ఠించబడినది. ఆలయ ప్రధాన ద్వారం యొక్క కుడివైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. హనుమాన్ ఆలయం కింద రాతిలో పొడవైనటువంటి క్షితిజ సమాంతర అంతరం ఉంది. గండభేరుండ నరసింహుడు ఇక్కడే వ్యక్తమయ్యాడు అని చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించే నిజాయితీ గల భక్తుడి కోరిక నెరవేరుతుంది అని శాస్త్రవచనము పురాణంలో చెప్పబడింది. గర్భగుడి లేదా గర్భగృహము ఒక గుహలో ఒక పెద్ద స్లాంటింగ్ రాతి కింద ఉంటుంది. ఇది ఆలయంలో సగం వరకు కప్పబడి ఉంటుంది. కొత్త యాదాద్రి ఆలయం అంటే ఇది పాత ఆలయ స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం జరిగింది. పునరుద్ధరణ జరిగే వరకు తాత్కాలిక ఆలయము బాలాలయము నిర్మించబడింది. ఈ ఆలయాన్ని కృష్ణశిల అనగా నల్ల రాతితో పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని 2022 మార్చి 28న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించారు. విరాళాలు మరియు పునరుద్ధరణలు ఈ విషయం గురించి చూసినట్టయితే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆలయ పునరుద్ధరణ కోసము మరియు తుది లేఅవుట్ ను ఆమోదించారు. 1800 కోట్ల బడ్జెట్ తో ఆలయం యొక్క ప్రధాన పునరుద్ధరణ పూర్తి అయినది. ఈ పని 2016లో ప్రారంభమయ్యి మరియు మార్చి 22లో యాదాద్రి ఆలయం అభివృద్ధి అథారిటీ ద్వారా పూర్తయినది. ఆలయంలో గోపురాలు మరియు గోడలు లైనింగ్ చేయడానికి 39 కిలోల బంగారము మరియు 1753 టన్నుల వెండి కలిగి ఉన్నది. వివిధ రాతి భాగాలను కలపడానికి సున్నపు మోర్జాను ఉపయోగించి శతాబ్దాల నాటి ఆచారాన్ని ఉపయోగిస్తున్నారు. 300 కోట్ల ఖర్చు చేయడం ద్వారా వైటీడీఏ దాదాపు 770 హెక్టార్లను అనగా 1900 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వైటీడీఏ విష్ణుగుండము అనగా స్నానపు గృహం సమీపంలో ఇళ్లను కూడా నిర్మించింది. హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో ఈ ఆలయాన్ని 82,825 రూపాయలు గ్రాంట్
చేశాడు. ఈ ఫిబ్రవరి 2023లో నిజాం కుటుంబం తరపున 8వ నిజాం భార్య అయినటువంటి యువరాణి యస్రా ఈ ఆలయానికి 8 లక్షల రూపాయల విలువైనటువంటి ఆభరణాలను బహుమానంగా ఇచ్చారు. ఆలయ విభాగంలో ప్రధాన ఆలయము, ముఖ మండపము, చెక్క పైకప్పులతో కూడినటువంటి 7 గోపురాలు, వ్రతపీఠము, స్వామివారి ఉద్యానవనము, కళ్యాణ మండపము, సత్రము మొదలైనవన్నీ ఉన్నాయి. ప్రధాన ఆలయంలో 12 మంది ఆళ్వార్లు అనగా శ్రీ వైష్ణవుల యొక్క కవి సన్యాసులు, వీరి యొక్క స్తంభాలు కూడా ఒక ముఖ్యమైన ఆలయ ప్రవేశ ద్వారము మహాభూతుడిని అనగా 5 అంశాలను వర్ణిస్తుంది. ఒకటి విష్ణుగుండం కూడా ఇక్కడ ఉన్నది. మనం స్నానం చేసినప్పుడు అన్ని చెడు విషయాలు మన నుండి కొట్టుకుపోతాయి అని ఈ విష్ణుగుండము యొక్క చరిత్ర చెప్తున్నది. ఈ ఆలయ నిర్మాణము ఆగమ శాస్త్ర ఆధారంగా రూపొందించబడింది. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడినటువంటిది. ఈ ఆలయంలో గతంలో 0.81 హెక్టార్లలో అనగా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడినది. ఆలయం కొండ మీద ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చివేసిన తరువాత ఆలయానికి పునాది ఇప్పుడు 6.5 హెక్టార్లుగా అనగా 16 ఎకరాలుగా చెప్పబడినది. ఈ యొక్క రూపకల్పన ప్రధాన ఫిల్మ్ సెట్ డిజైనర్ అయినటువంటి ఆనంద సాయి మరియు ప్రధాన ఆర్కిటెక్ట్ పి మధుసూదన్ శిల్ప మరియు ఆగమ శాస్త్రాల యొక్క సూత్రాల ఆధారంగా పురాతన డిజైన్లను అర్థం చేసుకుని ఎంపిక చేశారు. ఆలయం మొత్తము రాతితో నిర్మించబడినది. యాదాద్రిలోని రాతి డిజైన్లు ఆలయ ప్రధాన స్థపతి సుందర్ రాజన్ శ్రీనివాస్ గారు అందించారు. శిల్పాల గురించి చూసినట్టయితే ఆలయం 3 ఎకరాల రాళ్లను ఉపయోగిస్తున్నారు. అవి గర్భగుడిలోనే దేవతలను పూజించడానికి కృష్ణశిల అంటే పురుషశిల లేదా నల్లరాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవతల స్త్రీలకు స్త్రీశిల మరియు నేల, గోడల మొదలైన వాటికి నపుంసక శిలను ఉపయోగిస్తారు. తెలంగాణలోని కాకతీయ రాజవంశం యొక్క ఆలయ నిర్మాణం ఆధారంగా నల్ల గ్రానైట్ రాయిని కూడా ఉపయోగిస్తున్నారు. కాకతీయ రాజవంశం యొక్క ఆలయ నిర్మాణం ఆధారంగా నల్ల గ్రానైట్ రాయిని కూడా ఉపయోగిస్తారు. నల్ల గ్రానైట్ రాయికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మరియు పాలు, పెరుగు, నూనె మరియు ఇతర ద్రవాలు ఆ రంధ్రాలలోకి ప్రవేశించినప్పుడు అది బలంగా మరియు గట్టిగా మారుతుందని నేర్చుకున్న శిల్పిస్ అంటే శిల్పకళ నిపుణులు తెలిపారు. అయితే ఈ ఆలయానికి చేరుకోవడానికి మార్గాలు యాదగిరిగుట్ట రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది హైదరాబాద్ లోని ప్రధాన శివారు ప్రాంతమైనటువంటి ఉప్పల్ నుండి 55 కిలోమీటర్ల మరియు హైదరాబాద్ లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త ఆలయం అభివృద్ధిలో 6.1 హెక్టార్లలో అనగా 15 ఎకరాలలో కొత్త బస్ స్టాండ్ కూడా నిర్మించబడింది. రింగ్ రోడ్డు యాదగిరి గుట్ట నుండి వెడుతూ ఉంటుంది. అయితే సమీప రైల్వే స్టేషన్లు రాయగిరి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ప్రధాన దూరంలో ఉన్నాయి. ఆలయ పట్టణం యొక్క కొత్త నామకరణానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే రాయగిరి రైల్వే స్టేషన్ గా మార్చబడింది. హైదరాబాద్ కు ఎంఎంటీఎస్ దశ 2ని ఘట్కేసర్ నుండి యాదగిరి గుట్ట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్గిరి నుంచి వేయబడినది. ఉప్పల్ మరియు యాదగిరి గుట్టలో మెట్రో రైలు కూడా ప్రతిపాదించబడినది కానీ అమలులోకి ఇంకా రాలేదు. ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పురాణ విశిష్టత ఏమిటి, అది అసలు ఎలాగా ఈ స్వామి వారికి పేరు వచ్చింది అనేది స్థల పురాణం ప్రకారము ఋషిశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి ఆయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఆయన ఆంజనేయ స్వామి వారి యొక్క సలహా మేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో భాగంగా అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్నటువంటి ఈ ఋషిని చూసి తినబోయాడు. అప్పుడు ఆ విషయము తపస్సులో ఉన్నటువంటి ఋషికి తెలియలేదు. కానీ ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి ఈ విషయం తెలిసి ఆయన పశువున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుడిని సంహరించింది. అది చూసినటువంటి ఆ ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా
దుష్ట సంహారం చేస్తూ ఇక్కడే ఉండిపోమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలోనే ఇక్కడ వెలయబోచున్నటువంటి లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయ శిఖరం మీద షట్కోణాకారంలో వెలసి స్వామివారి యొక్క దర్శనానికి వచ్చిన భక్తులను కాపాడుతూ ఉంటాను అని ఆ సుదర్శన చక్రము ఈ యాదన ఋషికి వరమిచ్చిందనమాట. అదే ఇప్పుడు స్వామివారి శిఖరం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రము. అయితే అలా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదనే ఈ కొండ యాదగిరి గాను యాదగిరి గుట్టగాను ఆ ఋషి పేరు మీద ప్రసిద్ధి చెందింది. ఆ ఋషి యొక్క తపస్సు చేసింది కూడా స్వామివారి యొక్క ప్రత్యక్షమైనది కనుక కొండ కింద ఉన్నటువంటి పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీద ఆంజనేయ స్వామి వారి కూడా యాదగిరి గుట్టలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక చిన్న కథ కూడా ఉన్నది. ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడము ఎవ్వరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమయ్యి స్వామిని శాంతింపచేసిందంట. అయితే అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశము శాంత రూపంలో కొలువై ఉండటంలో లోక విరుద్ధము. అక్కడ సమీపంలో ఉన్నటువంటి యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆ ఆర్చామూర్తిగా లోక కళ్యాణం చేసి తీర్తాను అని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామివారిని సేవిస్తూ ఉంటారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారు అని సంతోషంతో స్వామివారి కాళ్లను బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయల్లోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణి కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఇందులో స్నానం చేసి స్వామివారిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు అని చెప్పబడినది. చాలా మంది భక్తులు ఆరోగ్యము, గ్రహ పీడ నివారణ, రుణ బాధలు, భయంకరమైనటువంటి శత్రు బాధలు ఇలాంటి కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తూ ఉంటే అవి తీరతాయి అని భక్తుల నమ్మకము, శాస్త్రవచనము కూడా. అంతేకాకుండా ఇప్పటికీ రోజు రాత్రిళ్ళు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కూడా కొంతమంది చూశారు అని చెప్తూ ఉంటారు. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా ఆ మిగిలిన నిర్మాణ్యాలు అక్కడ దర్శనమిస్తాయని అక్కడ భక్తులు చూసిన వాళ్ళు చెప్పారు. అది నిదర్శనంగా కూడా చెప్పడం జరిగింది. అయితే మెట్ల మార్గాన వెళ్తే త్రోవలో మనకి శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందుగా స్వయంభూగా వెలిశాడు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మెట్లు ఎక్కి స్వామి వారిని సేవించిన వారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయి అని, మోకాళ్లకు సంబంధించి ఎముకలకు సంబంధించిన రుగ్మతలు పోతాయి అని భక్తుల విశ్వాసం కాదు, సాక్షాత్తు స్వామి వారే సెలవిచ్చారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఈ క్షేత్రము నల్గొండ జిల్లాలో ప్రముఖమైనటువంటి దివ్య క్షేత్రము. యాదగిరి గుట్టకు సంబంధించిన ఈ కథ మనకి మూల రామాయణంలో దొరుకుతుంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాద ఋషి. అతనినే మనము హాదర్షి అని కూడా పిలుస్తుంటాము. అతను నరసింహస్వామి వారి భక్తుడు. అతనికి
స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? అయితే ఈ స్వామివారిని ఆ కోరికతో ఆంజనేయ స్వామి వారి యొక్క సలహా మేరకు తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత రూపంతో ఇక్కడ కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకో యాదర్శి అని అనగా ఆ యాదర్శి స్వామి ఏ శాంత రూపంలో కొలువై ఈ కొండ మీదనే ఉండిపోమ్మని కోరాడట. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద అలాగే ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాలలో చూడాలని ఉంది అని చెప్పి యాదర్శి మళ్ళా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాలా నరసింహ, యోగా నరసింహ, నందా నరసింహ, గండభేరుండ నరసింహ, నారసింహ రూపాలలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రంగా చెప్తూ ఉంటారు. ఆ ఋషి కోరిక మీదే ఈ కొండ మీద యాదగిరిగాను ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది స్వామివారికి ప్రత్యక్షమైనది ఈ కొండ మీదనే కాబట్టి పాత లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క గుడి దగ్గర అని చెప్తూ ఉంటారు. యాదర్శి కోరిక మీద ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యము, గ్రహపీడ నివారణ ఇలాంటి కోరికలతో విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అంటే రాత్రి అక్కడ బస చేసి స్వామివారిని సేవించుకుంటారు అని చెప్తుంటారు. అయితే మరొక కథనం ప్రకారము లక్ష్మీ నరసింహస్వామి వారు మొట్టమొదట పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వెలిసిన తరువాత ఆ ఆలయం గుండా గుర్రం మీద వెళ్ళేవారట. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులను ఆ దారి గుండా చూడవచ్చు. ఈ గుర్తులు పాత నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉంటాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా అక్కడ ఉన్నది. ఇక్కడ ఒక జల ప్రవాహము నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక ఎవరికైనా ఇబ్బందులు, నరదృష్టి కానీ లేదా చెడు కానీ జరిగి ఉంటే ఈ ఆంజనేయ స్వామి వారిని మొక్కుకొని దీక్ష తీసుకుంటే కనుక అవి తొలగిపోతాయి అని చెప్పబడింది. అయితే ఇక్కడి నుంచి రవాణా సౌకర్యాలు చూసినట్టయితే కనుక యాదగిరి రైల్వే స్టేషన్ ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. యాదగిరి బస్ స్టాండ్ కూడా హైదరాబాదు, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి బస్సులు కూడా ఉన్నాయి. మరి వసతి సదుపాయాలు కూడా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. అన్నదాన సత్రాలు కూడా వెలిసి ఉన్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉన్నది. అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం కూడా ఈ పాత గుట్టలో ఉన్నది. అయితే పాత నరసింహస్వామి వారి ఆలయం కూడా ఈ క్షేత్రంలో దిగువన ఉన్నది. అయితే ఇక్కడ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయంటే కనుక యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2022 మార్చి 4వ తేదీ నుంచి అనగా 14 రోజుల పాటు, కొన్నిసార్లు 10 రోజుల పాటు అంటే 10 నుంచి 14 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతాయి. 10వ రోజున ఎదురుకోళ్లు, 11వ రోజున బాలాలయంలో తిరు కళ్యాణము, 12వ రోజున రథోత్సవము నిర్వహిస్తూ ఉంటారు. 14వ రోజున అష్టోత్తర శత ఘటాలతో స్వామివారికి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వయంభువులైనటువంటి పంచ నారసింహుల ఆలయ నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైనటువంటి బాలాలయంలో అప్పట్లో 6వసారి ఉత్సవాలు జరిపినందుకు ఆలయాన్ని అప్పట్లో ముస్తాబు చేశారు. అయితే ఇక్కడ వ్రత మండపం అనేది కూడా ఉన్నది. గుట్ట కింద నిర్మించినటువంటి అధునాతన సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత మండపము 2022 నవంబర్ 9న అందుబాటులోకి వచ్చింది. YTDA ఆధ్వర్యంలో కొండకు ఉత్తర దిశలో కొండ మీదకు వచ్చే ఎగ్జిట్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో 2.57 ఎకరాలలో 18.38 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. వ్రతాల కోసము 2 హాళ్లు నిర్మించగా ఒక్కొక్క హాల్లో 250 వ్రతపీటలు కూడా ఉన్నాయి. అంటే ఒకేసారి 250 మంది వ్రతాలు చేసుకోవచ్చు. ఒక్కొక్క వ్రతం పీట మీద 4 జంటలు
కూర్చుని చేసుకునే అవకాశం ఉంది. అయితే హాలుకు 1000 చొప్పున 2 హాళ్లలో ఏకకాలంలో 2000 మంది వ్రతాలు చేసుకోవచ్చు. రోజుకు 6 బ్యాచీలుగా విభజించి మొత్తం 12,000 వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సముదాయంలో సిబ్బంది గది, ఇన్ఛార్జీల గది, అర్చక గది, టికెట్ కౌంటరు, పురుషులకు స్త్రీలకు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూమ్లు, పూజా సామాగ్రి భద్రపరిచేటటువంటి గదులు, కొబ్బరికాయ కొట్టే ప్రాంతాలు, వ్రతపీటలు భద్రపరిచే గదులు, ఇలాగా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. దీంతో పాటు వికలాంగులకు, అర్చకులకు ప్రత్యేకమైన టాయిలెట్స్, మిగతా సదుపాయాలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా అర్చకులు పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన స్టేజీలను కూడా నిర్మాణం చేశారు. అయితే యాదాద్రికి వచ్చే భక్తులు భద్రత కోసం కొండ మీద ఈవో కార్యాలయం ఏర్పాటు చేసి 152 సీసీటీవీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. కమాండ్ కంట్రోల్ కూడా ఒక సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక దళాన్ని, కమాండ్ కంట్రోల్ దళాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 2022 డిసెంబర్ 30న రాచకొండ సిపి మహేష్ భగవత్, దేవాలయం యొక్క ఈవో ఎన్ గీత, భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. 1 కోటి రూపాయలతో కొండ మీద రింగ్ రోడ్డు చుట్టూ ప్రెసిడెన్షియల్ సూటు, యాదాద్రి రాయగిరి ప్రధాన రోడ్డు మొదలైన ప్రాంతాలన్నీ సీసీ కెమెరాలకు, కొండమైన కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. భక్తులకు ఎటువంటి అంతరాయము కలగకుండా అన్ని రకాల సదుపాయాలతో పాటు భద్రతా సౌకర్యాలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే మూల వనరులు ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో ప్రధాన ఆలయాన్ని నిర్మాణం సాగించారు. కొండ చుట్టూ పచ్చదనము, నీటి శుద్ధి నిర్వహణ, విద్యుత్ వినియోగము, ప్రసాదాల తయారీ మీద 2022-25 సంవత్సరానికి గాను ఐజీబీసీ గ్రీన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రేటింగ్ సిస్టమ్ కింద యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు కూడా ఇచ్చింది. 2022 అక్టోబర్ 20న హైదరాబాద్ లో హెచ్ఐసిసిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ తో పాటు అధునాతన ట్యాప్, పైపుల వినియోగం, ఇరిగేషన్ పద్ధతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్న విధానము, దేవాలయ ప్రాంగణమంతా 100% ఎల్ఈడి లైట్ల వినియోగము అందరినీ ఆకర్షిస్తున్నది. ఈ దగ్గరలో దర్శనీయ స్థలాలు సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయము. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి తరువాత పురాణాలకు సంబంధించిన అంశాలు అత్యంత అద్భుతంగా చెక్కబడ్డంతో పాటు చరిత్రకు సంబంధించిన, పురాణాలకు సంబంధించినటువంటి కథల రూపంలో, బొమ్మల రూపంలో మనకి అందిస్తుంటారు. అత్యద్భుతమైనటువంటి సురేంద్రపురి ఆలయము తప్పక దర్శించవలసినటువంటి మంచి ఆ చక్కని ఆలయము.